గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ రాజేష్, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ at మైత్రి హాస్పిటల్స్, మేరీపట్నం అండి. టుడే అవర్ కేస్ ఈస్ లెఫ్ట్ రీనల్ సెల్ కార్సినోమా, అంటే లెఫ్ట్ కిడ్నీ క్యాన్సర్ అండి. పేషెంట్కు మా దగ్గరకు ఏసిమ్టమాటిక్గా వచ్చారు, అంటే ఎటువంటి సిమ్టమ్స్ అయితే ఏం లేవు అన్నమాట. బట్ డయాబెటీస్ ఎక్కువ ఉందని వచ్చిన తర్వాత పేషెంట్కి బాగా రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేస్తే కిడ్నీ ఫంక్షన్ కోసం తెలుసుకోవడానికి ఈ ట్యూమర్ బయటపడింది అన్నమాట. ఇది 4 సెంటీమీటర్ లెఫ్ట్ ట్యూమర్ అన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది అన్నమాట లెఫ్ట్ కిడ్నీ ట్యూమర్ అన్నమాట. అందుకనే మన కిడ్నీ ట్యూమర్ని ఇన్సిడెంటలోమా ఆర్ రేడియాలజిస్ట్ ట్యూమర్ అంటే ఇన్సిడెంట్గా బయటపడేటువంటిది ఎలిమెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇది ఏం చేస్తున్నాము మనము అంటే లెఫ్ట్ పార్షియల్ నెఫ్రెక్టమీ, అంటే మనము ఏ విధంగా మన ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్కి కేకులో ఒక పీస్ ఎలా తీసుకొని ఏ విధంగా మనము కట్ చేసుకొని ఫీడ్ ద చిల్డ్రన్, లైక్ దిస్ కిడ్నీలో కేవలం ఈ ట్యూమర్ మాత్రమే కట్ చేస్తామండి. కిడ్నీని సేవ్ చేయగలుగుతున్నాం. దీన్నే మనము నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ, లెఫ్ట్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటారన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏం సార్ అంటే, మన కిడ్నీని పూర్తిగా తీసేయడం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్లో కానీ మన కిడ్నీ ఫంక్షన్ అనేది మనం ప్రిజర్వ్ చేయగలుగుతున్నాము. మనిషికి సాధారణంగా 2 కిడ్నీలు ఉంటాయండి. సో మనం ఒక కిడ్నీ తీసేసి ఒక కిడ్నీ మీద లోడ్ పడుతుంది. సో ఆ విధంగా కాకుండా మనం కేవలము కేక్ మాదిరి కేవలం ట్యూమర్ని మాత్రమే తీసేయడం వల్ల పేషెంట్కి కిడ్నీ సేవ్ చేయగలుగుతాము. దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సార్ అన్ని కిడ్నీ ట్యూమర్ సేవ్ చేస్తుంటే అలా కాదండి, సర్టన్ ఇండికేషన్స్ ఉంటాయి. T1A ట్యూమర్స్ అని రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనకు పడువా స్కోరింగ్ అని, నెఫ్రోమెట్రీ స్కోరింగ్ అని రకరకాల స్కోరింగ్ మెటీరియల్స్ ఉంటాయి. సో మనము మైత్రి హాస్పిటల్స్లో అడ్వాన్స్ ప్రొసీజర్స్, లాప్రోస్కోపిక్ పార్షియల్ నెఫ్రెక్టమీస్ అన్నీ చేస్తున్నాం అన్నమాట. ఓకే, కిడ్నీ ట్యూమర్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని మా ఓపీకి విచ్చేస్తే మీకు అంతా క్లారిటీగా చెప్తాము. థ్యాంక్ యూ.